ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ముగ్గురు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ముగ్గురు పార్టీలు కలిసి నన్ను నార్త్ నియోజకవర్గంలో ఎంతో నమ్మకంగా నన్ను నుంచోబెట్టినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు మీకు అందరికీ కూడా. అది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఇంత దౌర్భాగ్యకరమైన ముఖ్యమంత్రి పరిపాలన మనం ఎప్పుడూ చూడాల. 5 సంవత్సరాల నుంచి ఆయన చెప్పింది మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఎక్కడ చేయలేదు. 6 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరు. అట్లాగే చెత్త మీద పన్ను వేసి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేసి అత్యంత దారుణమైన పరిపాలన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దింపటం గురించే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు సంయుక్తంగా కలిసి వస్తున్నాయంటే అది త్రివేణి సంగమం లాంటిది. త్రివేణి సంగమం ఉధృతతోటి ఈ డ్రైనేజ్ పార్టీ వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవటం అనేది ఖాయం. మీరందరూ కూడా మా ఉమ్మడి అభ్యర్థులకి సపోర్ట్ చేసి దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ మార్చేసి ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎవరన్నా వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామని అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకి ఉరి తాడు వేసిన దాంతో సమానం. మన రాష్ట్ర భవిష్యత్తుకి కూడా ఉరి తాడు వేసిన దాంతో సమానం అని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను నార్త్ నియోజకవర్గంలో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాము. కానీ ఆ నార్త్ నియోజకవర్గంలో కూడా డూప్లికేట్ గ్లాస్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా అందరూ గమనించవలసిన అవసరం ఉంది. నా గుర్తు కమలం గుర్తు. నా సీరియల్ బ్యాలెట్ లో నాది 4వ నెంబర్. సీరియల్ ఈవీఎంలో 4వ నెంబర్కి నార్త్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి తప్పనిసరిగా విష్ణు కుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 2014లో కూడా నేను గెలిచాను. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ. అది ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వెలగపూడి రామకృష్ణ బాబు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రక్కన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ తూర్పు నియోజకవర్గంలో సార్ మీకు తెలుసు, క్రిస్టియన్ భూములు ఆక్రమించిన వ్యక్తిని, గెడ్డలు ఆక్రమించిన వ్యక్తిని, శ్మశానాలు ఆక్రమించిన వ్యక్తిని, ఒక భూ కబ్జాకోరుణ్ణి అన్ని సంవత్సరాలు కష్టపడిన వంశీ గొంతు కోసి ఈ సైకో జగను ఆ ధనమానానికి సీటు వచ్చారు సార్. మీరు కూడా సిబిఎన్సిసి భూముల దగ్గరికి వెళ్లి ఎవరో కొనవద్దు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేస్తామని కూడా మీరు ప్రకటించడం జరిగింది సార్. ఎందుకంటే విశాఖ నగరం ప్రశాంతమైన నగరం. అటువంటి నగరాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక గంజాయికి అడ్డాగా, డ్రగ్స్ కి అడ్డాగా నిలయమైపోయింది సార్ విశాఖ నగరం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ప్రశాంత నగరంగా ఈ గంజాయి మీద, ఈ డ్రగ్స్ మీద ఉక్కుబాదం మోపి మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. తూర్పు నియోజకవర్గంలో పెదజాలరపేట అని 150-200 సంవత్సరాల చరిత్ర గల మత్స్యకార గ్రామం ఉంది సార్. ఆ గ్రామం ఈ విజయసాయి రెడ్డి 2500 కోట్లు టీడీఆర్ సర్టిఫికెట్లకి అమ్ముకోవటానికి ప్రయత్నం చేశారు సార్. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగింది.
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు కూడా ఇవ్వటం వచ్చింది సార్. వారికి యాజమాన్య హక్కు కూడా కల్పించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది సార్. దయచేసి అటువంటి భూ కబ్జా కోడ్ నా మీద ఒక ధర్మరాజుని పోటీ పెట్టారు సార్. దయచేసి మీకు టైం ఉంటే తూర్పు నియోజకవర్గానికి ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నమస్కారం. గణబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చును. అందరికీ నమస్కారం. పెద్దలు జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం ఇంతమంది కేరింతల మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడదామా, ఆ మాటలు విందామని వచ్చేటువంటి మీ ఎమోషన్ మధ్య మాట్లాడడం కొద్ది ఇబ్బంది అయినా ఒక్క విషయం మాత్రం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ అరెస్టుతో రాత్రి 3 గంటలకి వెళ్లి నంద్యాలలో బస్సుని కొట్టి ఆయన్ని అరెస్టు చేసి ఏ కేసులో పెడుతున్నామో చెప్పకుండా 70 ఏళ్ల వయసులో ఆయన్ని అక్కడి నుంచి కారులో తీసుకొని వచ్చి విజయవాడ వరకు తిప్పి ఆయన అరెస్టు చేసిన విధానానికి రాష్ట్రంలో వెంటనే స్పందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని సంఘీభావం తెలపడానికి వస్తే ఎంతో మంది ఎన్నో అడ్డంకులు, మరి అన్ని అడ్డంకులు మించి అక్కడికి వచ్చి అక్కడికక్కడ స్పాంటేనియస్ గా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి అక్కడికక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలు ఆ రోజే మీకు కూడా అభిమానులుగా తయారయ్యారని చెప్పి మరొకసారి ఏమాత్రం అనుమానం లేకుండా మీకు తెలియజెప్తున్నాం సార్.